ఏమ్మా బాబు వెళ్ళరా. నీ పేరేం పేరు? ఇప్పుడే పిలిచారు కదా సార్. ఏమని? బాబు అని. మీ పేరేం పేరు సార్? ఇప్పుడే చెప్పా కదా. ఏమని చెప్పాను? సార్ అన్నా కదా. అదేంటి సార్? అదేంటి కదా, ఓన్లీ సార్. కెమెరామెన్ బాబు, ఇంతకుముందు ఏ సినిమా చేశాను? బాహుబలికి చేశాను సార్. మరి ఎక్కడ కనిపించలేదే? కెమెరా అనుకుంటా కదా, అందుకే కనిపించలేదు. మరి మీరు అంతమంది ఏ సినిమాకి డైరెక్టర్ గా పనిచేశారు? నేను బాహుబలి చేశా. నాకు ఎక్కడ కనిపించలేదు. కెమెరా వెనకాల ఉన్నావు కదా, అందుకే కనిపించలేదు నీకు. మ్యాటర్ సీన్ ఏంటంటే రౌండ్ ట్రాలీ వేసి ఒక 5 టైమ్స్ తిరగాలి ఇలాగా. సరే సార్, ఇంతకీ సీన్ ఏంటి? సీనే లేదయ్యా, చిన్నప్పటి నుంచి రంగులో ఎప్పుడు ఎక్కలేదు. ఓ 5 టైమ్స్ తిరుగుదామని సరదాగా. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక పెద్ద ట్రాక్ వేసే. మీరు చిన్నప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదా? నీకు తెలుసు? తెలుస్తుంది అంత పెద్ద ట్రాక్ ఏమంటే. ఒకప్పుడు అలాగే దసరాకి బస్సులు లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడ ట్రాక్ వేయించుకుని వెళ్ళిపోయాను కెమెరా పట్టుకొని. మరి రిటర్న్ ఎలా వచ్చారు? ఫ్లై క్యామ్ పట్టుకు వచ్చేసి అలాగా. హీరో ఎక్కడ ఎంతకి వస్తున్నారు సార్. ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు నీకేరా? సార్ మీకే ఏం కావాలి? హీరో బాడీ గార్డ్. మా హీరో గారు 1 minute సార్. ఆల్ చెక్డ్ సార్. యూ కెన్ కమ్ సార్. ఏం చెప్పారు? వాళ్ళు దగ్గర అని చెప్పారంటారు. ఏంటి ఏదో స్మెల్ వస్తుందండి నీ దగ్గర నుంచే. ఏంట్రా ఏదో స్మెల్ వస్తుందండి? ఆ చేయదండి సార్, మీదే అది. కొట్టాను ఫీల్ అవుతున్నావు? లేదు సార్. మంచి హార్డ్ వర్కర్ రా, నీలో మంచి కసి ఉంది. నీకంటేనా సార్? నీకంటేనా సార్? ఏంటి ఏదో అన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏదో అన్నావు, బయట చెప్పమంటారు సార్? వద్దులేదు వద్దు. ఎవరన్నా పైకి రాకుండా చూసుకో, సరేనా? ఇప్పుడు ఇలా అంటారు, రాత్రి అయితే మళ్ళీ. ఏదో అన్నావు ఏంట్రా? ఏం లేదు సార్. ఏదో అన్నావు ఇప్పుడు ఏంటి? ఏం లేదు సార్. ఏదో అన్నావు ఏంటది? బయట చెప్పమంటారు సార్? వద్దులే, అంత గట్టిగా అన్నా ఏదో అని ఉంటారు. డైరెక్టరా మనం తెచ్చుకోవాలి సార్. చేరుతారా డైరెక్టరా? సార్ సార్ ఇంతకుముందు ఏం సినిమాలు తీసా? ఓ 3 సినిమాలు చేశాను సార్. ఏంటి సినిమాలు ఏంటి? అబ్బా అందరూ చూస్తున్నారు. ఏంటిది టైటిలే సార్, అబ్బా అందరూ చూస్తున్నారు. ఇంకో సినిమా ఏంటి? ప్లీజ్ ఒక్కసారి, ప్లీజ్ ఒక్కసారి. ఏమయ్యా లాస్ట్ సినిమా ఏంటి? ఒకసారి లైట్ ఆపే, ఒకసారి లైట్ ఆపే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరు ఏంటండి? ఏంటి కింద ట్యాగ్ లైన్ ఉందండి. ఏంటిది? ఇది ఇప్పుడు టైటిల్ రాసి చూపించారంటే ఎలా చూపిస్తాం మరి? రైడ్ అయ్యా సార్. స్క్రీన్ మీద ఒక కుర్రోడు వచ్చి థియేటర్ లో ప్లే అవుతాం ప్రతిసారి ఒకడు వచ్చి అంటాడా? అవును సార్. సింబాలిక్ గా చెప్పాడు సార్, సినిమా గాలి కలిసిపోద్ది. ఎంతమంది మీరే సినిమా చేశారు సార్? మల్లె పువ్వు ఆడిందా? వాడింది. రే ఫ్యాన్స్ వాళ్ళు వస్తుంటారు నా ఫోటోలు తీసుకోవడానికి. లుక్ అది రివీల్ అవ్వకుండా ఉండాలి, చూసుకోండి. మీకు సీన్ చెప్తుంటాను సార్. ఏం సీన్ సార్ ప్లీజ్ సార్, సెల్ఫీ సార్. సెల్ఫీ ఇప్పుడు అది సార్ తీసుకోమా, టైం అవుతుంది. అరే గుల్ఫాన్ ఇంట్రా, ఏం చెప్పారా నీకు? ఎవరు రానికుండా చూస్తారు, ఎవరు రానికుండా తీసుకోమన్నా? కొంచెం 100 మంది వస్తారు ఫోటోలు తీసుకుంటారు. వెతుకుతున్నాడు 100 మందిని. ఎవడు వచ్చేసరి ఇప్పుడు నేను ఎలా కొట్టాను అలా కొట్టు, అర్థమైందా? హలో మై డియర్. ఎవరు అనుకుంటారా? ఎవరు సార్? మా నాన్నరా. సారీ సార్, మీరు ఇంత పెద్ద హీరో ఉండి మీ నాన్నగారు బేరగా పనిచేస్తున్నారు సార్. నాకు సంబంధించిన వాళ్ళు కాదురా, మామూలు బయట ఎవరైనా వస్తే కుట్టి పంపించారా అని చెప్పాను అన్న. ఓకే సార్. అర్థమైందా? హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎక్కడి నుంచి ఆవిడ? ముంబై అండి. అసలు ముంబైలో లేదే. రావులపల్లి పక్కన ముంబై పాలెం ఒకటి ఉందండి, అక్కడండి. సరే సరే సీన్ ఏం చెప్పు. మీరు ఎన్నో సంవత్సరాలు అమ్మాయిని చూసారు, ఓకే. ఒక ఎమోషన్ తో ఫీల్ అయ్యి లాస్ట్ వెళ్ళే ముందు ఒక్క లిప్ కిస్ పెట్టుకుంటారండి సార్. అవన్నీ కట్ చేసి లాస్ట్ లిప్ కేస్ తీసుకో ఫస్ట్ చెప్తా. కెమెరా కెమెరా మ్యాన్ రోలింగ్ రోలింగ్ యాక్షన్.
ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? సార్ మీరే కదా చెప్పారు మా రిలేటివ్స్ కాకుండా ఎవరు వచ్చినా హీరోయిన్ రా, హీరోయిన్ లేకుండా సీన్ ఎలా చేస్తావు? హీరోని ఏమనద్దు, నువ్వు ఆ పక్కన వెయిట్ చేయకొని చెప్పు. ఎమోషన్స్ అండ్ లాస్ట్ రెడీ, యాక్షన్. కట్ 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 కట్. సూపర్ సార్, సూపర్. వన్ మోర్ సార్ కొంచెం త్వరగా చేద్దాం. కెమెరా రోలింగ్, యాక్షన్. సూపర్. కట్ కట్ కట్. వన్ మోర్ అయ్యా, బానే వచ్చింది సార్. వన్ మోర్ అయ్యా, ప్లీజ్ సార్. వన్ మోర్. అడుగుతుంది హీరో. ఈసారి నేను కట్ చెప్పేదా యాక్షన్. కట్ 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 కట్. హాస్పిటల్ పంపించండి రా ఫస్ట్. ఏంటి సార్ ఎమోషన్ చెప్పావు కదా, ఎమోషన్ చెప్పాను, అమ్మాయికి 2 పెద్దలు లేవు సార్. ఇప్పుడు ఇప్పుడు వేరే ఏమైనా ఉందా మనకి? ఫైట్ సీన్ ఉంటుంది సార్. ఆ ఫైట్ చేసి వెళ్ళని రావట్లేదంట సార్. ఉన్నాడుగా అందుకు ఉన్నాడుగా పక్కన. బాడీ గార్డ్. మీరు ఏమనుకోకపోతే మీ బౌన్సర్ చూస్తే మంచి ఫిట్ గా ఉన్నాడు, అతను పెడదాం సార్. చేస్తారంటావా? మీరు చెప్తే చేస్తాడు సార్. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టింగ్ నేర్పించండి చాలు సార్. ఫైటర్ రాలేదంటరా సార్, నువ్వు చేసేస్తావా? కండలు ఉంచుకొని చేయనంటే అలాగే నీకు ఓకే కదా జస్ట్ సీన్ అలాగే జస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేయాలి, నేను ఇస్తా రియాక్షన్ పంచ్ అంతే. సార్? మీరు ఇక్కడ ప్లేస్కి వచ్చండి సార్. సార్ పెద్ద విలన్ కి ఇతనికి యాక్టింగ్ వచ్చో రాదో, ఇతను మొహం చూస్తే యాక్టింగ్ చేసే వాళ్ళ లేడు. బాబు యాక్టింగ్ గురించి నువ్వే చెప్పాలి. నేను యాక్షన్ చెప్పినా తెల్లాలి, సార్ని కొట్టాలి. ఓకేనా? ఓకే మా రెడీ. యాక్షన్. యాక్షన్. వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ One more. నువ్వు బ్యాక్ చూపిస్తావంటే ఆర్టిస్టా కాదా? కెమెరాకి ఫేసింగ్ ఇవ్వు. నేను నువ్వు ఓకే చెప్పేంత వరకు కట్ చెప్పు. యాక్షన్. వన్ మోర్ సార్. వన్ మోర్ ఎందుకు వన్ మోర్? ఇందాక పెదవి స్లిప్ అయింది కదా, ఇప్పుడు చెయ్యి స్లిప్ అయింది సార్. అలా కదా ఎరగొచ్చాడు మావాడు. కానీ మీరే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించారు. మీరు హీరో సార్, ఎలాగే ఎక్స్ప్రెషన్స్ అవి వద్దంటే చెప్పండి, పెట్టేది యాస్టీజ్. వద్దులే, ఇంకోటి చేద్దాం సార్. ఒకటి చేద్దాం. రైట్రా, చూసుకోట్రా. చెప్పండి ఎలా ఉంది హీరోయిన్ కి? మొత్తం ప్లాస్టిక్ అయితే చేయాలి ఫేస్ అంతా. హీరోయిన్ ఫేస్ మార్చాలట సార్. ఫేస్ మార్చాలా? ఓ పావు మంది తినేసారట కదా సార్ మొత్తం. ఆ పెదాలు అవి మందర లేవు సార్. పెదాలు మీ ఇద్దరు ఉన్నాయండి. మింగేశాడు. లాస్ట్ సీను ఇరగదీయండి. యాక్షన్. ఓకే కట్. చాలు కొంచెం బ్రేక్ ఇస్తే వన్ మోర్ తీసుకుందాం. మా వాడు కెమెరా స్విచ్ ఆన్ చేయదు కెమెరాకి. అలా కొట్టించాడు దరిద్రుడా. యాక్టింగ్ రా. రోజుకి ఎంత ఇస్తారు? నాకు ఎంత ఇస్తారు రోజుకి? 1500 ఇస్తాను. నీ బోర్డు 1500కి ఇంత కొట్టే ఇంత పని చేయించుకుంటారా నీ అబ్బా? ఇతను హీరోకి పెట్టి అడిగి ఇచ్చేదోటి. మీరు హీరో అయితే నేను కూడా తీయండి సార్, రండి. జడ్జెస్ ఈ హై వోల్టేజ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకున్నారు? సుడిగాలి పర్ఫార్మెన్స్. మనిషి లిప్ టు లిప్ కిస్ అంటే లిప్స్ బుగ్గులు అన్ని తినేస్తావా ఏంటి? ఈ స్కిట్ చూస్తే హీరోయిన్స్ జాగ్రత్తగా ఉంటారు నీతో సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. సీన్ కొట్టేటప్పుడు ఆలోచించాలి. నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఏది పెట్టుకోడు, వడ్డీతో ఇచ్చేస్తాడని. అండ్ ఫస్ట్ రామ్ ప్రసాద్ మీవి బాబువి ఆటో పంచెస్ బాగున్నాయి. వెరీ గుడ్. మనో గారు, రామ్ ప్రసాద్ రాసిన తర్వాత మాట్లాడటానికి ఏముండవు అక్కడ. ఎక్స్ట్రాడినరీ సీన్. నీ ఎమోషన్ అసలు అద్భుతం. థ్యాంక్ యూ సార్. సుధీర్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా జబర్దస్త్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. ఇదంతా సిగ్గే. నాకు చాలా సిగ్గేస్తుంది. నాకు ఈరోజు మొదటి రాత్రి మేడం, యాక్చువల్గా నాకు చాలా సిగ్గేసేస్తుంది బాబు. సిగ్గు ఎప్పుడు నేను పడలేదు, ఫస్ట్ టైం పడుతున్నాను. నేను కొంచెం చాటుగా ఉండి పడతా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ
సీతాలమ్మ గువ్వా మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. నమస్కారం అండి. నాకు ఈరోజు మొదటి రాత్రే. ఎప్పుడు టీవీలో చూడడం తప్ప దగ్గరలో లైఫ్ లో ఫస్ట్ నైట్ అంటూ సిగ్గేస్తుంది. నేను కొంచెంసేపు సిగ్గుపడతానండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వ సవ్వాడల్లి. నీకు కూడా ఫస్ట్ నైటేనా? అందరికీ నమస్కారం అండి. నాది కూడా ఇవాళ ఏదో పెళ్లి. ఏదో పెళ్ళి అన్నారు, ఫస్ట్ నైట్ అన్నారు. నాకు అంతా కొత్తగా ఉంది, ఏమో అర్థం కావట్లేదండి. అబ్బచా అయ్య బాబా మీ అందరికి చెప్పడం మర్చిపోయానండి. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. ఏంటి అందరూ ఒకలాంటి కాస్ట్యూమ్ వేసారండి? ఏంటండి మీకు ఈరోజు ఏంటి ఎందుకు? నాకు ఈరోజు శోభనం అండి. మీకేంటి? మొదటి రాత్రి అండి. మీకు? అయ్యా నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మొదటి రాత్రి అంటే ఏంటండి? ఇప్పుడు ఏం లేదండి, 2 రోజుల ముందు వచ్చే రాత్రిని మొదటి రాత్రి అంటారు సార్. మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదండి, అవునండి. వాటిలందరికీ పిన్నులు సప్లై చేస్తానంటానండి. మీరేం చేస్తుంటారండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదండి, అవునండి. అందులో మా చెప్పే వాడతారండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవడం అంటారు కదండి, అవి మన కుక్కలే మనమే పెంచుతామండి వాటిని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పుల్లని అంటారు కదండి, అవునండి. పుల్లగలైనప్పుడు నిమ్మకాయ పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి చిలికి గాలి అని అంటారు కదండి, అవునండి. దాంట్లో కవ్వం మా నాన్న తిప్పుతుంటారండి. మరి మీ నాన్నగారండి? ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదండి, ఆ పండగ చేస్తుంటారు డెకరేషన్లు అయ్యి. కట్నం ఏమైనా ఇచ్చారా? ఇంతకీ మీకేం ఇచ్చారండి కట్నం? ఇచ్చారండి బాగానే. విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది కదండి, అవునండి. రైల్వే స్టేషన్ లో 3వ నెంబర్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి నాకు. మీకు మంచిగా ఆస్తి వచ్చి బాగా వచ్చిందండి. మరి మీకేం పెట్టారండి? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అవునండి. రన్వే రాసి ఇచ్చేసారండి నాకు. రన్నింగ్ వెళ్తా ఉంటారు పొద్దున్న. రన్వే కాదండి, ఖాళీగా ఉంటదేమో అనుకున్నానండి. ఏమండి మీకేం పెట్టారు? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదండి, దాంట్లో 15 పిల్లర్లు మన పేద మీద రాశారండి. ఎంత కొన్నారేంటి? అమ్మో అన్ని చెప్పేద్దాం బిజినెస్. ఏమండి బెప్పం గారు, చెప్పండి అప్పం గారు. అసలు ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి? తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు అసలు? మీకు తెలుసా అండి? అయ్య బాబు బాగా తెలుసు నాకు. ఒక నిమిషం చెప్పండి, ఒక నిమిషం అతను కూడా. ఏమండి ఇతను ఫస్ట్ నైట్ కోసం చెప్తున్నారు. ఆయనకు అన్ని తెలుసు అనుకుంటలేండి, అందుకే అయ్య దూరంగా బాబోయ్ ఉన్నాడు. నాకేం తెలీదండి, నాకేం తెలీదండి, ఏంటి? నాకేం తెలీదండి. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నైట్లు ఏంటండి, సింపుల్ అండి. ఒక పాల గ్లాసులు తీసుకోండి, పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా అయినా ఏం తెలియదు అన్నారా, మరి అలా చూస్తున్నారండి? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నానండి. తర్వాత సింపుల్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకున్నారా, ఆ పక్కన కూడా చెయ్యి తీసుకోండి. ఇలా తీసుకుంటే అంటే సరిపోతుందండి. ఇలా ఇలా అంటే అయిపోయినట్లే? అయిపోతుందండి. అంటే ఇప్పుడు మన అందరికి ఫస్ట్ నైట్ అయిపోయిందండి. అమ్మో కాదండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మరి మీదండి? నాది లవ్ కాదు అరేంజ్డ్ కాదండి. ఫస్ట్ నైట్ అన్నారు పెళ్లి చేసుకున్నానండి. మరి మీదే మ్యారేజ్ అండి? మార్నింగ్ మ్యారేజ్ అండి, 4:30 చేశారు. ఎర్రాటో తర్వాత ఇంకేం చేయాలండి? తర్వాత సింపుల్ అండి, మల్లెపూల తీసుకొని ఇలా నలిపేయాలి అంతే. మల్లెపూలు నిలిపేస్తే అయిపోద్దండి. మీకు తెలీదా? మీకు నాకు నిజంగా తెలీదండి. సరే సరే వెళ్ళండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి, భయమే.
అరే పడుకుని టైం అయిపోయింది, రండి రండి పడుకోండి. పావని, ఈ బెప్పంగాళ్ళ వల్ల మన కడుపు పండదు గాని మనం పుట్టింటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందాం. అంతేనే? అదే కరెక్టే. పదండి. అయ్య బాబాయ్, మా ఆవిడ వెళ్ళిపోయింది. అర్జెంట్ మనం మంచి బిల్డప్ అయిపోతే పరుగు పోద్ది. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? మా ఆవిడ వెళ్ళిపోయింది. బెప్పంగారు ఏండి వస్తున్నానండి. ఏంటండి మా బస్సులో? చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి బాగా help నేనేం చేస్తున్నారు. చేయలేదండి బాబు. సరేనండి బాబు, అసలే మా ఆవిడ పొద్దున లేచిపోయి జాబుకి కూడా వెళ్ళిపోయినట్టుంది. లిప్స్టిక్ అండి. అయ్య బాబు పెట్టుకున్నారా? మీకేంటండి బొగ్గేది ఏమైంది ఇక్కడ? ఏం కాలం గడ్డం వచ్చింది అంతే. మీ పువ్వులు ఏంటండి ఫ్రెష్ గా ఉన్నాయి, మా పువ్వులు అలిగిపోయి గానీ. నేను ఫ్రెష్ అండి, అలాగే అంది. ఆఫీస్కి వెళ్ళిపోదాం, అసలే పిల్లర్లకు పెయింట్ వేస్తున్నారంట. సర్లే సార్, నేను కూడా నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే ఆంధ్ర ద్రాక్ష పుల్లలో నిమ్మకాయ కలపాలి. పదండి పదండి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ముగ్గురు ముదుర్లు అంత అమాయకంగా యాక్ట్ చేస్తుంటే రియల్ గా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కడు మామూలు వాళ్ళ మీరు. మేము అనాలి మిమ్మల్ని, మీరు మాట్లాడుతుంటే ఆ రేంజ్ వ్యక్తులు ఇంత అమాయకంగా ఇంత ఫన్నీ చేశారంటే చాలా బెస్ట్ కమెడియన్స్ ని ప్రూవ్ చేస్తున్నారు. సూపర్ గా ఉంది స్కిట్. రోజా గారు మీకు ఎలా అనిపించింది? బాగున్నాయి, మీ గెటప్లు బాగున్నాయి, మీ అబద్ధాలు బాగున్నాయి, మీ మ్యూజిక్ బాగుంది అంటూ మేమైతే అనుకున్నాం గట్టిగా ఎక్కడి నుంచి సౌండ్ చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. మిస్టర్ కాంపౌండర్, వీళ్ళకి పిచ్చి తగ్గిందా లేదా? మీరే చెక్ చేసి చెప్పండి. వీళ్ళకి పిచ్చి తగ్గింది సార్ చెక్ చేయకుండా ఎలా చెప్తారు సార్? చూడు బాబు, వీడికి పిచ్చి తగ్గలేదు అనుకో, ఈ పాటి నా ఏడు కొరికేవాడు. ఇట్లా నీ 6 సెన్స్ ఉపయోగించి వీడికి పిచ్చి తగ్గిందో చెప్పు. తగ్గలేదు సార్. వీడిని ఎక్కడ చూసినట్టుంది. అంటే అప్పట్లో బాగా బతికేవాడు సార్, పిచ్చి ఎక్కువ ఇలా తయారయ్యాడు. ఎందుకు అలా అయ్యాడు? అంటే ఆర్టిస్ట్ పిచ్చి పట్టింది సార్, అందుకే ఇలా అయ్యాడు. ఓహో, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఫ్యూచర్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోతే నీ బతికిన ఆలోచిస్తున్నాను. అంటే ఇద్దరు ఒక్క కాడ ఉంటావా? హే శ్రీనివాస్, హాయ్, హౌ యు? ఫైన్ సార్. శ్రీనివాస్ ఎంత నీగా తయారాడు. అవును సార్. బుద్ధిమంతం మారిపోయాయా? అంటే పిచ్చి తగ్గిపోయినట్టుంది కదా. సార్ చెక్ చేయండి సార్, చెక్ చేయకుండా ఎలా చెప్తారో? ఈ 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 3 చేసి 4 సార్. ఎలా? 3 కూడా ఎక్కడే ఉన్నాయి కదా సార్. నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురాపో. పిచ్చి తగ్గిపోయింది శ్రీనివాస్ కి. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్, నీట్ గా ఉన్నాడబ్బా. డాక్టర్ కొడతావు నువ్వు. డాక్టర్ని కొడతారు మీరు. నీ అబ్బా కదా, నా ముందే ఉండి నా వెనకొచ్చి కొడతారా మీరు? మళ్ళీ కొడతారా మీరు? కాంపౌండర్, ఫైల్ తీసుకురా. ఇగోండి రిపోర్ట్స్. ద థింగ్ హ్యాపెనింగ్ ఆఫ్ చికాగో. వెల్ నైస్. శ్రీనివాస్, ఎస్ సార్. నీ పిచ్చి తగ్గిపోయిందయ్యా. ఎస్ సార్. అవును సార్. నేను ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించాను. Yes, sir. నువ్వు కూడా బయటికి వెళ్ళి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించు. Definitely, definitely. ఆల్ ది బెస్ట్. కొత్త లైఫ్ స్టైల్. Thank you, sir. Thank you ఆల్ so ది బెస్ట్. much. Thank you so much. ఓకే నాన్న, లవ్ Bye, యూ. sir. Bye, sir. బై బై. రే మీరు లోపల ఉండవండి రా. డాక్టర్, ఏమైంది? ఇది ఏ శ్రీనివాసరావు ఫైలు? మనం పొరపాటున బి శ్రీనివాసరావు పంపించాం. అంటే ఈ శ్రీనివాస్ పిచ్చి తగ్గలేదన్నమాట. తగ్గలేదు డాక్టర్. ఇప్పుడు వెళ్ళి మా శ్రీనివాస్ తీసుకోవాలి. పదా. ఎక్కడ పిచ్చోడు కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? అంత నీ వల్లే. డాక్టర్ నేను కొట్టలేదు. అలా వెతుకుందా పిచ్చోని. మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్.
మినో ఓ వాచ్మెన్ రేంజ్కి వెళ్ళాం సార్. పర్లేదు. ఆಯ್ತು. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. దేనికి వచ్చారు ఇక్కడికి? ఏదో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తానంటే దానికి వచ్చాను. మీరు దేనికి వచ్చారు? ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా టెర్రరిస్ట్ అందుకు వచ్చాను. టెర్రరిస్ట్ దేనికి అవుదాం అనుకుంటున్నారు? ఇంట్లో మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నానండి. కనీసం టెర్రరిస్ట్ అయినా అనుకోండి, అందుకే భయపడద్దామని చెప్పి టెర్రరిస్ట్ అవుతున్నాను. మా ఊళ్ళో భయపడడం మానేశారండి భార్యలు. అవును, మీరు దేనికి అవుదాం అనుకున్నారు ఇక్కడికి? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉంటున్నాడు అంటున్నారు. సరే టెర్రరిస్ట్ గిరిస్ట్ ఏదో ఒకటి అయితే కార్డులో ఇచ్చుకోవచ్చు కదా, వెడ్డింగ్ కార్డులో ఎంఏ బిఎఫ్ టెర్రరిస్ట్ అని చెప్పని. ఎంఏ బిఏ బిఎఫ్ టెర్రరిస్ట్ అని. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. టెర్రరిస్ట్ లైఫ్ ఉంటుంది అంటారండి? టెర్రరిస్ట్ చాలా మంచి లైఫ్ ఉంటుందండి, కాకపోతే లైఫ్ ఉండలేదు, గ్యారెంటీ ఉండదు అంతే. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. టెర్రరిస్టులకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏంటిది? నడిచినప్పుడు మనం కొంచెం ఇలా నడాలి. సెకండ్లు వచ్చి అనుకుంటారా? అందుకే ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? ట్రైనింగ్ 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 బస్సింగ్ బస్సింగ్. గుడ్ మార్నింగ్ సార్. అరే సార్ ట్రైనింగ్ సార్. మనీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా? మీకు అబ్బా భలే యాక్ట్ చేస్తారు. టెర్రరిస్ట్ యాక్టింగ్ కూడా చేస్తారు అన్నమాట. ఇదిగోండి సార్, మీకోసం గన్ల బాంబులు తెచ్చాము. రీలం దా దాంట్లో ట్రైనింగ్ ట్రైనింగ్ నక్కండి సార్, బుల్లెట్ వస్తుంది. వచ్చింది నక్కండి ఎలాగ వస్తుంది సార్ బుల్లెట్? దీంట్లో నుంచి చూస్తే బుల్లెట్ అలా వచ్చింది. బుల్లెట్ నువ్వు బాగుపడవరా రే. పోలీసుల దగ్గర నుంచి జనాల నుంచి ఎలా పారిపోవాలి సార్? ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్. వీడు మీకు తెలుసు. మా సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకు అవుతున్నారు సార్? ఎందుకు అవుతున్నాడు సార్? పిచ్చోడా? అన్న కొడతారు మీరు. పిచ్చి ఎక్కువైపోయింది. సార్ చెప్తుంది సార్, ఇప్పటికే పిచ్చి కారు పట్టుకో సార్. సార్ చెప్తున్నారు క్లియర్ గా పిచ్చోడు అని. పిచ్చోడు కాదు. పిచ్చోడు కాదంటే తీసి చెప్తున్నాడు పిచ్చోడు కాదని. పిచ్చోడు కాదు. అందరూ అలాగే చెప్తారు, మేము నమ్ముతామా? ట్రైనింగ్ ఒకటి వేయండి సార్. ఫస్ట్ ఎస్కేప్ ఎలా అంటే ఎస్కేప్ అంటే ఎంత స్టెప్ వేస్తున్నానండి? వాళ్ళు ఎలా ఎక్కాలా మెల్లిగా అని చెప్తున్నారు సార్. అది ఇదేట్రా? నాకు అర్థమైంది. ఎస్కేప్ అని ముఠామిత్రిగా అది చెప్పేస్తారు. ఎవరు కనిపించుకుంటే ఒంగోని సైలెంట్ వెళ్ళిపోమంటున్నాడు అంతే. నెక్స్ట్ ఏంట్రా ఇట్లా చెప్పేస్తారు? ఇప్పుడు మనం గెన్న పట్టుకుంటాం కదా, కాదు కింద కొంగోలి, మళ్ళీ పైకి లాగాలి. ఇంకా కొత్త ఏం చెప్పండి సార్. కొత్తగా అమ్మో మొబైల్ బాంబింగ్ ఎలాగ నేర్పిస్తున్నారు అనుకుంటా. ఏంటి సార్ అదేదో ఓపెన్ చేస్తున్నారు? ఫిట్ ఫాట్. అదేంటి సార్ ఫట్ ఫట్ అన్నా కానీ ఫిట్ ఫట్. అందరూ మిమ్మల్ని టెర్రరిస్ట్ అనుకోకూడదు, నార్మల్ అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారుగా అని నమ్మకూడదు మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలా? ఫిట్ ఫట్. నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు?
ఇప్పుడు మచ్చా రే మచ్చా కొట్రా మచ్చా కొట్రా రే ఇదేంటండి మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవడం? అంటే మన బాడీ స్ట్రాంగ్ కావాలని మళ్ళీ కొట్టించుకున్నాను. ఇంకో వాయిద్దామా? వైరింగ్ తీసుకుంటే మధ్య నీకు డాక్టర్ రా కంప్యూటర్ నన్ను పిచ్చోడు అంటారు. నీ పిచ్చోడు కాదని చెప్పు. ఎలాగ నన్ను కొట్టావు కదా సార్? పిక్చర్ సార్ వీడియో హాస్పిటల్ నుంచి తప్పించుకోవచ్చాడు. కాదు భయ్యా, నీ పిచ్చోడు కాదు భయ్యా. నిన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తా గానీ నేను పిచ్చోడు కాదు, నేను డాక్టర్. సో నాకు బాబు సార్ ఎలా అనిపించింది మీకు ఈ skit? బాగా చేశారు. గుడ్ మ్యాన్. రోజా గారు భలే ఉంది, వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్. వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, బోళి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే, రాణి కాసులన్నీ కళ్ళ నిండా రాలుతుంటే బల్లే బల్లే. షిట్టి కూడా ఇంత బాగుంటారా డాన్స్ లాగా? కాండం కొన్ని తెలిసేది ఇదే. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. ఏమైందిరా? పర్ఫార్మెన్స్ ఎందుకు 2 సెకండ్స్ లో తెలిసిపోద్ది. రీచ్ అయ్యారు, నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎందుకు ఏడుస్తున్నావు సుధీ? వాడు టార్గెట్ రీచ్ అవ్వలేదు మేడం. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్. 2 బాటిల్. కమాన్ ఫీల్ కమాన్. ఈ ఇయర్ రోజుకు ఫుల్ తాగుదాం అనుకున్నాము, నేను అచీవ్ అవ్వలేకపోయా. రోజుకు ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర ఆగిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. మనం స్కిట్ రాయక్కర్లేదు ఇంకా. మాకు పేపర్ ముందే లీక్ అయిపోతుంది. నువ్వు ముందే రాస్తున్నావు కదా స్కిట్, నాకు చెప్పు. నేను అందుకే సాధ్యత ఇక్కడ రాస్తున్నాను ఎవరు తెలియకూడదని. బాధపడద్దురా, ఏముందిరా ఇయర్ రీచ్ అవుతుంది, ఏముంది సన్నిగడ వస్తాడు కళ్ళు తెరుచుకో, అడు ఫీల్ అవుతాడు మళ్ళీ. ఏం లేదురా, హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీ. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం లేదురా, బాగా రాంప్రసాద్ నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాడు? లేదురా, ఏం లేదు బాగా రా. ఇగో చెప్పకపోతే నా మీదొట్టే. మన సుధీర్గాడు లాస్ట్ ఇయర్ అనుకుని మన టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. రోజు కాఫీ తాగుతున్నాడు. పర్ఫార్మెన్స్ కొత్త టీం రెడీ. సెక్సీ సన్నీ టీం. స్కిట్ చేయండి, మీకు దండం పెడతారే. మీ స్కిట్ లో ఏముంటదబ్బా, మనమే ఉంటాయి కదా. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. ఫుల్ బాటిల్ తాగలేకపోతున్నావా? మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేస్తున్నావు కదరా. ట్రై చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ కామన్. ఆ మందానికి ఇలాగ మనం వాళ్ళ ఫ్రీడమ్ కానీ ఇంకా మంది స్టార్ట్ చేద్దామా? ఇంకా 12 లేదు, అవగానే సరే, స్టార్ట్ ఈ చేద్దాం. లోపల ఫుడ్ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేయరా? హలో బుగ్గి బుగ్గి. ఇది పంచ్ నిజంగా. ఎన్నాళ్ళ తర్వాత చికెన్ మంచూరియా ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్, చికెన్ కర్రీ. అరే అన్ని చికెన్, నాకు వెజ్ చెప్పరు ఏదైనా. ఒక చికెన్ వెజ్ ఒకటి, చికెన్ వెజ్ ఒకటి. చికెన్ వెజ్ ఏంట్రా? చికెన్ లో వెజ్ వచ్చిందిరా. చికెన్ లో వెజ్ రావడం ఏంటి? వెజ్ అంటే కోళ్ళు వచ్చాయి కొత్తవి, అంటే అవి చికెన్ తినవు. చేస్తున్నాడు ఆటో. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా, ఏమేం చేసాడు వాళ్ళు? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది. మొత్తం 6 వచ్చాయి మేడం. మేము వేసిన 3 బంచులు, మీ 6 9. అవునా? మరి నేను కూడా చూస్తే అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంది, పెళ్లి డేట్ కూడా చెప్పాడు. అవ్వలేదంటే ఏంటి? మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది కాబట్టే కదా. దీని పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచ కన్నా అదే బాగుంది. ఓకే. అవును, ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా, వద్దన్నాడు. ఇల్లు ఇస్తా అన్నాడు, వద్దన్నాడు. మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు 1 క్వార్టర్ అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. సరే ఆడి సంగతి వదిలే కానీ ఈ మధ్యన ఏంటి రాణి కనిపించట్లేదు, ఏమైంది? బ్రేకప్ అయిపోయింది కదా. రాణి వదిలేసావా? మరి అంత సింపుల్ గా అమ్మాయిలతో కలుస్తూ ఎలా వదిలేస్తారు, నాకు అర్థం అవదు. కాఫీ డేకి వెళ్ళాం, కాఫీ కప్ తీసుకుంటూ పడిపోయింది. కాఫీ బ్రేక్ అయింది, రేపు నాతో బ్రేకప్ చెప్పాను, బ్రేకప్ అన్నాను. 1 year బ్యాక్ రాణి ఉండేది, వచ్చి సెకండ్ ఇచ్చింది, రాయంది. ఇప్పుడే సెకండ్ తర్వాత హ్యాండ్ ఇవ్వ, బ్రేకప్ అన్నా.
6 months బ్యాక్ సుజాత ఎలా బ్రేకప్ ఎలా నేను వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ అంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆల్ దే ఏంటి నాది బెస్టే ఆల్ దే ఏంటి నాది బెస్టే అని చెప్పి నేను బ్రేకప్ అన్నా. మందు తెచ్చావా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. సన్నీ ఫ్రిడ్జ్ లో మందు చూసావా? ఈ రోజు మందులో మిక్సింగ్ ఏమనుకుంటున్నావు? ఏంటి? మందే. స్టార్ట్ చేద్దామా? అరే ఒక్క 2 minutes ఆగరా, మీరు వచ్చేస్తుంది. ఈ 2 minutes ఏం చేద్దాంరా? మంది చేద్దాం. అయిపోతుందిరా. 10 9 8 7 6 5 4 3 2 1 వచ్చాడు 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 వచ్చాడు. Twinkle, twinkle, లిటిల్ స్టార్ how I wonder వాట్ యు ఆర్ up above the ఆల్సో హై like a diamond. ఇన్ ద స్కై. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? ఆకలేసిందా? గుటుక్కు మింగావా? గుటుక్కు మింగావా? సుధీర్, ఇప్పుడు మనం 90 ml తీసుకున్న వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత క్యూబ్స్ మనం పడిన తర్వాత ఆ లెవెల్ పెరుగుతున్నప్పుడు మనకు తాగేస్తే బెస్ట్ కూలింగ్ పోకముందే. భూపతిరావ్! అంత పెద్ద పుస్తకంలో డౌట్లు చెప్తున్నావంటే నువ్వు మామూలుడు కాదురా. ఏంట్రా ఈ బుక్? ఇదేమో ఈనాడు ఆదివారం పేపర్ లా ఉంది. అది ఈనాడు ఆదివారం బుక్ అంకుల్. ఇప్పుడు మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 6 సబ్జెక్టులు అయిపోదు కదా. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైనా వచ్చినాయి? నాన్న వచ్చింది నాన్న. ఇది నాది నాన్న, ఇది ఇడిది నాన్న. సైన్స్ కి 100కి 2. 100 మంది రాస్తే టాప్ 2 లో నువ్వు ఉన్నావా నాన్న? నాన్న ఇది ఆడిది నాన్న. 100కి 99. ఎస్ అంకుల్. 99 ఓడరు నువ్వు. పాస్ అయిన దాంట్లో సిగ్గు లేదు. ఇట్లారా అంకుల్ పాత అలవాట్లు ఏమైనా మానేసావా? ఇప్పుడు మొత్తం మారిపోయిన కావాలి అడగండి. మారిపోయింది నాన్న. ఉల్లిపాయలు కిలో ఎంతరా? 150. ఎక్కడి నుంచి విజయవాడ దూరం ఎంతరా? 300 కిలోమీటర్లు. ఈ హైట్ ఎంతరా? 5.6. బ్రాందీ క్వార్టర్ ఎంతరా? 180. 180 అనుకుంటున్నాను అంకుల్. ఏరా తాగుతున్నావు ఇంకా? లేదు అంకుల్, తాగట్లేదు. పళ్ళు ఏంట్రా అలా ఉన్నాయి? ఇది కలర్ అంకుల్. తలకి వెంచ కలర్ లేంచుకుంటా కదా, పళ్ళకి ఏంచా. లేదు తాగుతున్నాడు అందుకే. మా కొడుకుని చూసి నేర్చుకోరా. ఆడు పళ్ళు చూడరా. నాన్న స్లిమ్సా? మీ ఇద్దరికి ఒక కథ చెప్పాలరా. చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఒక మాట చెప్పేదిరా. ఏమని? అమ్మా మీ అమ్మమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ అమ్మమ్మ ఆ మునిమామ వాళ్ళ అమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ మునిమామ వాళ్ళ అమ్మమ్మ ఆ పినమామ వాళ్ళ అమ్మమ్మకి మునిమామ అమ్మమ్మకి ఇలా ఉండమ్మా అని చెప్పేదిరా. ఎలాగా? జాగ్రత్త అమ్మా అని. జాగ్రత్త చెప్పడం అందరూ లేరా? ఇద్దరు జాగ్రత్త ఉండండి. అలాగే నాన్నగారు. అర్థమైందా? అలాగే నాన్నగారు. రాంప్రసాద్ ఏదది? మా ప్రొఫెసర్. నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలన్నీ 20. 29 కదరా? నేను 20 చెప్పాను, మిగిలిన 9 వాళ్ళిద్దరు చెప్తారు. ఈ పంచిక నాకు వాష్రూమ్ మొత్తం నిలొస్తానండి. మీ నాన్న మాట్లాడరా? దరిద్రుల నాన్న ముందు తీసుకుని తాగుతారంటరా. 12 అయింది. న్యూ ఇయర్ తాగమా? అమ్మో నువ్వు వచ్చావా అయిపోయినట్టే. నువ్వెందుకు వచ్చావు తల్లి? ఇప్పుడు మా నాన్న వచ్చాడే. ఏదో వచ్చి పంపిస్తా. ఎవరి అమ్మాయి? కనబడట్లేదు నాన్నగారు. కనిపించట్లేదా? ఇదిగో అమ్మాయి. ఊరుకోండి అంకుల్. కనిపించట్లేదు మీకు? నాకు కనిపిస్తే నేను చూసేవాడు కదా. నీకు కనిపిస్తుందా? నాకేం కనిపించట్లేదే. అయితే ఇప్పుడు కనిపిస్తుందిరా. అమ్మాయి కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? అమ్మాయి కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. చెప్పండి రా. కొత్త లోపల పెట్టుకొని వస్తున్నా.
ఇదారా నీకు నేర్పించింది? చదువులో నేర్చుకున్న సంస్కారం ఇదారా నువ్వు? నాకేం ఫ్రెండ్ లేదు, నాకు సంబంధం లేదు బాబు అమ్మాయిలతో అసలు. నా గురించి బయటికి వెళ్ళమని చెప్పండి, నేను ఏంటో చెప్తాను అసలు. బయటికి వెళ్ళి అవసరం అవినాష్ గారి రూమ్కి వెళ్ళి సరిపోద్ది. ప్రొఫెసర్ ఉన్నాడు చూడు. ప్రొఫెసర్ అవి నేర్పియద్దు, మానేయండి అని చెప్పడానికి వచ్చా. ఏమి ఇది మందు గిందు తాగొద్దు. రాత్రి ఇంకా స్మెల్ రజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదాగా ఉంది. పోసాని గారు చాలా క్యాజువల్ గా ఎంత బాగా నవ్విచ్చారు, అంత బాగా నవ్విచ్చారు.